ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం. భక్తి గొప్పదా, ధర్మం గొప్పదా, ఈ రెండింటి మధ్య ఒక రాజు ఎలా నలిగిపోయాడో. ఇది రుక్మాంగద మహారాజు కథ. ఒక పవిత్రమైన వ్రతం ఆయనని ఒక అసాధ్యమైన ఎంపిక ముందు ఎలా నిలబెట్టిందో చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కథకు ఆయనే కేంద్రం. ఆ మహావిష్ణువుకి నమస్కరించుకుని మన కథలోకి అడుగుపెడదాం. ఎందుకంటే కథ మొత్తం ఆయన చుట్టూ, ఆయన భక్తుడి చుట్టూనే తిరుగుతుంది. సరే, ఈ కథను మనం 4 భాగాలుగా చూద్దాం. ముందుగా ఆ రాజు ఎవరు, ఆయన చేసిన వ్రతమేంటి, తర్వాత ఆ వ్రతం వల్ల విశ్వంలో ఎలాంటి సమస్య వచ్చింది, ఆ తర్వాత ఆయనకు ఎదురైన అసలైన అగ్నిపరీక్ష ఏంటి, ఇక చివరగా అంతటి విశ్వాసానికి ఎలాంటి ప్రతిఫలం దక్కిందో చూద్దాం. మన కథానాయకుడు రుక్మాంగద మహారాజు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కాని అపారమైన సంపద, కీర్తి, ప్రతిష్టలు ఉన్నప్పటికీ ఆయన మనసులో ఒక తీరని లోటుండేది. ఆయన రాజ్యం గురించి చెప్పాలంటే అదొక స్వర్గంలా ఉండేది. భాగ్యవతీ నగరం పేరుకు తగ్గట్టే ఐశ్వర్యంతో కళకళలాడుతోంది. ఎంతలా అంటే పేదవాళ్ల ఇళ్లక్కూడా బంగారు తోరణాలుండేవట. వీధుల్లో చేయి చాచే భిక్షగాళ్ళు అనేవాళ్లే కనిపించరు. ప్రతి ఇంట్లోనూ పవిత్రమైన తులసి మొక్క. చూసరా ఎంత ధర్మబద్ధమైన రాజ్యమో. ఇన్ని ఉన్నా రాజుకి, ఆయన భార్య సంధ్యావళికి ఒకటే దిగులు. వారికి సంతానం లేదు. వారసుడు లేడనే ఆ బాధ వాళ్లని ప్రతిక్షణం తొలిచేస్తూ ఉండేది. వాళ్ల కథలో ఇదే అసలైన సమస్య. వాళ్ల ప్రయాణానికి ఇదే నాంది పలికింది. అలాంటి సమయంలో వారికి దారి చూపించటానికి మతంగ మహర్షి వచ్చారు. ఆయన ఒక దివ్యమైన పరిష్కారం చెప్పారు. అదే ఏకాదశి వ్రతం. ఇది కేవలం ఉపవాసం ఉండటం కాదు. ఇది విష్ణుమూర్తికి తమని తాము పూర్తిగా సమర్పించుకునే ఒక గొప్ప దీక్ష అన్నమాట. ఈ వ్రతం ఆచరించడం అంత సులభం కాదు. చాలా నియమనిష్టలతో చెయ్యాలి. ఇది 3 రోజుల వ్రతం. మొదటి రోజు అంటే దశమినాడు సాయంత్రం ప్రార్థనలు చేసి పాలు, పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇక రెండో రోజు అసలైన ఏకాదశినాడు రోజంతా సంపూర్ణ ఉపవాసం, కేవలం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గడపాలి. మూడవ రోజు ద్వాదశినాడు ఉదయం పూజలు, దానధర్మాలు చేసి అతిథులకు భోజనం పెట్టిన తర్వాతే ఉపవాసం విరమిస్తారు. చూశారా ఎంతటి కఠినమైన దీక్షో! సరిగ్గా 1 సంవత్సరం పాటు రాజురాణి ఇద్దరూ ఎంతో నిష్టగా ఈ వ్రతాన్ని ఆచరించారు. వాళ్ల భక్తికి ఆ శ్రీహరి కరుణించాడు. వాళ్లకి ఒక కుమారుడు జన్మించాడు. అతనికి ధర్మాంగదుడు అని పేరు పెట్టారు. వాళ్ల కోరిక నెరవేరింది. కథలో మొదటి భాగం ఇక్కడితో పూర్తయింది. అయితే కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. రాజు చేసిన ఒక మంచి పనే, ఒక గొప్ప పుణ్యకార్యమే యావత్ విశ్వం యొక్క సమతుల్యతను ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు చూద్దాం. వినడానికి వింతగా ఉంది కదా. ఒక రాజ్యం మొత్తం పాపాలు చేయడం మానేస్తే ఏమవుతుంది? అందరూ పుణ్యాత్ములైపోతే ఏమవుతుంది? ఈ ప్రశ్న వినడానికి చాలా బాగుంది. కాని దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే మన కథలోని అసలైన సంఘర్షణ. తనకి సంతాన భాగ్యం కలిగించిన ఆ ఏకాదశి వ్రతం యొక్క మహిమను చూసి రుక్మాంగదుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ వరాన్ని తన ప్రజలందరికీ పంచాలనుకున్నాడు. అందుకే తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆజ్ఞ జారీ చేశాడు. కాని ఈ నిర్ణయమే పెను మార్పులకు కారణమైంది. దీని ఫలితం ఎక్కడ తేలిందో తెలుసా? యమలోకంలో. అవును, రుక్మాంగదుడి రాజ్యంలో అందరూ పుణ్యం చేస్తుండటంతో ఎవ్వరూ పాపం చేయట్లేదు. దాంతో యమలోకానికి ఆత్మలే రావడం మానేశాయి. పాపం యమభటులకి పనే లేకుండా పోయింది. శిక్షించడానికి వాడే ఖడ్గాలు తుప్పు పట్టిపోయాయట. రుక్మాంగదుడి రాజ్యంలో చనిపోయిన వాళ్లంతా నేరుగా వైకుంఠానికెళ్ళిపోతున్నారు. దీంతో యమధర్మరాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఏ సమస్యను పరిష్కరించటం తన వల్ల కాదని యముడు నారద మహర్షితో కలిసి నేరుగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్లారు. చూడండి పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో. ఒక రాజు చేసిన మంచి పని ఇప్పుడు త్రిమూర్తులలో ఒకరి దగ్గరికి చేరింది. ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టం రాబోతోంది. రాజు భక్తిని పరీక్షించాలనుకున్నారు దేవతలు. అది కూడా మామూలు పరీక్ష కాదు. ఆయన అనుబంధాన్ని, ఆయన ధర్మాన్ని నిలబెట్టే మహాపరీక్ష. సమస్యకు పరిష్కారంగా బ్రహ్మదేవులో ఒక ఉపాయం పన్నాడు. ఆయన తన శక్తితో జగన్మోహిని అనే ఒక అసమానమైన సౌందర్యవతిని సృష్టించాడు. ఆమె పని ఒక్కటే, రుక్మాంగదుడి ఏకాదశి వ్రతాన్ని భంగం చేయటం,
రాజుని ధర్మమార్గం నుంచి తప్పించడం. ఒకరోజు వేటకు వెళ్లిన రాజుకి అడవిలో జగన్మోహిని కనిపించింది. ఆమె సౌందర్యానికి ఆయన ముగ్ధుడైపోయాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. దానికి ఆమె 2 షరతులు పెట్టింది. మొదటిది, నా గతం గురించి, నా పుట్టుక గురించి ఎప్పుడూ అడగకూడదు. రెండవది, నేను చెప్పిన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. రాజు ఆ మాయలో పడి ఆ 2 షరతులకు అంగీకరించాడు. ఈ మాటలే ఆయనను తర్వాత పెద్ద చిక్కుల్లో పడేశాయి. కాలం గడిచింది. అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు రానే వచ్చింది. రాజ్యం మొత్తం ఉపవాస దీక్షలో ఉంది. కాని సరిగ్గా అదే రోజు జగన్మోహిని రాజు దగ్గరికి వచ్చి, మీరు ఈరోజు ఉపవాసం చెయ్యకూడదు, నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించింది. ఇక్కడే అసలు సంఘర్షణ మొదలైంది. ఒకవైపు భగవంతుడికి చేసిన పవిత్ర వ్రతం, మరోవైపు భార్యకి ఇచ్చిన మాట. రాజు ఎంత బ్రతిమాలినా జగన్మోహిని వినలేదు. సరే, వ్రతం చెయ్యాలంటే ఒక దారుణమైన షరతు పెట్టింది. మీరు వ్రతం చెయ్యాలనుకుంటే ముందు మీ కన్న కొడుకు ధర్మాంగదుడి తలని మీ చేతులతో నరికి నా చేతిలో పెట్టండి అంది. ఆలోచించండి, ఒక తండ్రికి ఇంతకన్నా పెద్ద పరీక్షుంటుందా? ఒకవైపు ఎన్నో పూజలు చేసి ప్రార్థించి కన్న కొడుకు ప్రాణం, మరోవైపు ప్రాణం కన్నా మిన్నగా భావించే దైవానికిచ్చిన మాట, తన విశ్వాసానికి పునాది అయిన వ్రతం, పుత్రప్రేమ, దైవభక్త. రాజు ఇప్పుడు ఒక అసాధ్యమైన ఎంపిక ముందు నిలబడ్డాడు. ఇప్పుడు కథ పతాకస్థాయికి చేరింది. రాజు ఏం నిర్ణయం తీసుకున్నాడు? కొడుకుని చంపుకున్నాడా, లేక వ్రతాన్ని వదిలేశాడా? ఆ అచంచలమైన భక్తికి, ఆ త్యాగానికి ఆ భగవంతుడు ఎలా స్పందించాడు చూద్దాం. రుక్మాంగదుడు ఒక నిర్ణయానికొచ్చాడు. పుత్రవ్యామోహం కంటే భగవంతుడికి ఇచ్చిన మాటే గొప్పదని భావించాడు. ధర్మం కోసం దేన్నైనా త్యాగం చెయ్యొచ్చని నిశ్చయించుకున్నాడు. కన్నీళ్లతో కాని స్థిరమైన మనసుతో ఆ భయంకరమైన షరతును నెరవేర్చడానికి తన ఖడ్గాన్ని పైకెత్తాడు. ఆయన ఖడ్గం కిందకు దించబోయే క్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి ఒక దివ్యమైన కాంతి ప్రసరించింది. స్వయంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ప్రత్యక్షమై రాజు చేతిని పట్టుకుని ఆపారు. ఆ శ్రీహరి చిరునవ్వుతో ఇలా అన్నాడు, రుక్మాంగదా, నీ భక్తిని పరీక్షించడానికే ఈ నాటకమాడాము. నువ్వు గెలిచావు. ఇకపై ప్రహ్లాదుడు, నారదుడు, భీష్ముడి వంటి మహాభక్తుల సరసన నీ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది ఆ భగవంతుడిచ్చిన వరం, ఆయన త్యాగానికి, ఆయన భక్తికి దక్కిన గుర్తింపు. ఆయన అచంచలమైన విశ్వాసానికి మెచ్చి విష్ణుమూర్తి వాళ్లకి ఒక గొప్ప వరాన్ని ప్రసాదించాడు. రుక్మాంగదుడు, ఆయన భార్య సంధ్యావళి, ఇంకా వాళ్లని పరీక్షించటానికి వచ్చిన జగన్మోహిని కూడా తమ భౌతిక శరీరాలతోనే, అంటే సశరీరంగా వైకుంఠానికి వెళ్లే భాగ్యాన్ని పొందారు. ఒక భక్తుడికి ఇంతకంటే గొప్ప గౌరవమేముంటుంది? చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు విశ్వాసానికి నిజమైన కొలమానమేమిటి? మన నమ్మకాలు, మన అనుబంధాలు రెండూ పరీక్షకు నిలబడినప్పుడు మనం దేనివైపు నిలబడతాం? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ కథను ముగిద్దాం.